హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే ఒక 5, 6 జీడిపప్పు, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకోండి. వేసుకున్న వాటన్నిటిని కొంచెం మగ్గనివ్వాలండి. మరీ ఫ్రై అవ్వనవసరం లేదు. కొంచెం మగ్గిన వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్‌ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, అలాగే కొంచెమంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్‌ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని, అందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని, మొత్తం కలుపుకొని, కుక్కర్ మూత పెట్టి ఒక 6, 7 విజిల్స్ రానివ్వాలండి. ఒక 6, 7 విజిల్స్ వస్తే మటన్ బాగా కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కూడా. అలాగే ఫైనల్‌లో కొంచెమంత పెరుగు వేసుకొని మొత్తం కలుపుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని, మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఫైనల్‌గా కొంచెమంత బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ వేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు బటర్ నాన్ కోసం 1/2 కేజీ పూరీ పిండి, అందులో కొంచెమంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ అంత పంచదార, అలాగే ఒక కప్పు పెరుగండి. పెరుగు వేసుకున్న తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం అండి. నేనైతే బటర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఉప్పు, పంచదార, పెరుగు మొత్తం అంతా బాగా కలిసేలాగా పిండికి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు పిండి, మరీ మెత్తగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరలా ఒక గంట ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా ఆయిల్ పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట పక్కన పెట్టుకోవాలండి. ఒక గంట పక్కన పెట్టుకుంటే పిండి బాగా పొంగుతుంది. చూసారా పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు పిండినంతా మొత్తం ఒకసారి కలుపుకొని మనకు కావాల్సినంత సైజులో పిండి తీసుకొని చపాతీల కర్రతో చపాతీని పాముకున్నట్టు రుద్దుకోవాలండి. షేప్ ఏదైనా మీ ఇష్టం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అవ్వాలండి. పాన్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ మీద వాటర్ అద్దుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ వేసుకొని బాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. వాటర్ అద్దుకున్న వైపు పాన్ మీద వేసుకొని ఒక 2 నిమిషాలు కాలనివ్వాలండి. ఆయిల్ ఏమీ వేసుకోని అవసరం లేదు. ఒక 2 నిమిషాలు కాలితే బబుల్స్ వస్తాయండి. బబుల్స్ వస్తే అటువైపు కాలినట్టు. ఇప్పుడు పాన్ని రివర్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా రౌండ్గా తిప్పుకోవాలండి. ఒకటే చోట ఉంటే బటర్ నాన్ మాడిపోతుంది. అలా చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కాల్చుకున్న రోటీని మరొక ప్లేట్లోకి తీసుకొని బటర్ అప్లై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్ మటన్ కర్రీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.